తమిళనాడులో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పనులను బాయ్కాట్ చేశారు రాష్ట్ర రెవెన్యూ అధికారులు. పనిభారం అధికమవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ యూనిట్ తెలిపింది. మ్యాన్ పవర్ తక్కువగా ఉందని, తగినంత శిక్షణ లేకపోవడం కూడా కారణంగా చూపింది. అంతేకాకుండా పగలు రాత్రులనే తేడా లేకుండా పనులు చేయవలసి వస్తుందన్నారు. సమీక్షల పేరుతో కలెక్టర్లు అర్ధరాత్రి కూడా వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహిస్తున్నారన్నారు ఉద్యోగులు. ఎస్ఐఆర్ విధులకు హాజరు కావడం లేదని తమిళనాడులోని 32 జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగులు పిటిషన్ అందజేశారు. దీంతో పాటే తాలూకా, జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కూడా నిరసనలు నిర్వహించారు. ఎస్ఐఆర్కి సంబంధించిన ఏ పనికి హాజరు కావడం లేదని ఎఫ్ఈఆర్ఏ రాష్ట్ర సమన్వయకర్త మురుగయన్ అన్నారు. ఇక సాధారణ సేవలకు మాత్రం ఎటువంటి అంతరాయం కలగదన్నారు. ఎస్ఐఆర్ పనుల విషయంలో డెడ్లైన్ ప్రెషర్ ఎక్కువగా ఉందని, దాంతో పాటే అవసరమైన ట్రైనింగ్ ఇవ్వలేదని రెవెన్యూ ఉద్యోగాల అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు మంగళవారం నుంచి ఎస్ఐఆర్కు సంబంధించిన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమిళనాడు వ్యాప్తంగా అధికారులకు సరైన శిక్షణ ఇవ్వడం లేదని, బూత్ లెవెల్ అధికారులుగా అదనపు అధికారులను నియమించడం, తగినంత స్థాయిలో ఉద్యోగులు లేకపోవడం కూడా బహిష్కరణకు కారణమైందన్నారు. కలెక్టర్లు అర్ధరాత్రి వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని అన్నారు రెవెన్యూ అధికారులు. సమీక్షల పేరుతో ప్రతిరోజు 3 వీడియో సమావేశాలు నిర్వహించడాన్ని అసోసియేషన్ వ్యతిరేకించింది. డిసెంబర్ 4 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్ ఫారంలను పంపిణీ చేయడం, సేకరించడం, వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, సమీక్షా సమావేశాలను నిర్వహించడం వంటి పనులుంటాయి. అయితే ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, అందువల్ల ఎస్ఐఆర్కు చెందిన విధులకు హాజరు కావడం లేదని తమిళనాడు వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు ఎస్ఐఆర్ విధులను బహిష్కరించారు.